మీరెప్పుడైనా ఆలోచించారా అరుణాచలం కొండను స్వయంగా శివుడి రూపమని ఎందుకంటారో? పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. అప్పుడు శివుడొక అంతంలేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. నా మొదలు నా హంతం ఎవరు కనుక్కుంటారో వారు గొప్పవారు అని శివుడన్నాడు. విష్ణువు వరాహం రూపంలో క్రిందకి వెళ్లాడు. బ్రహ్మ హంసగా పైకెగిరాడు. కాని ఆ అగ్నికి మొదలుకూడా లేదు, అంతం కూడా లేదు. చివరికి విష్ణువు నిజం ఒప్పుకున్నాడు. ఈ అగ్నిస్తంభానికి అంతం లేదు, శివుడే పరమాత్మ అని నమస్కరించాడు. కాని బ్రహ్మమాత్రం కేతకీ పువ్వును సాక్షిగా పెట్టి నేను అగ్నిస్తంభం చివర చూశాను అని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు కోపంతో భూమిపై బ్రహ్మకి ఆలయాలు ఉండకూడదని శాపమిచ్చాడు. అలాగే కేతకీ పువ్వును కూడా శివార్చనలో వాడకూడదని శపించాడు. అందుకే ఇప్పటికీ శివపూజలో కేతకీ పువ్వును వాడరు. ఆ అగ్నిస్తంభమే తర్వాత అరుణాచలం కొండగా మారింది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అరుణాచలం గిరిప్రదక్షిణం చేస్తే శివుడి ప్రత్యక్షదర్శనం చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.